అందరికీ నమస్తకారము. ఎవరికి సమస్యలు రావద్దు. వచ్చిన సమస్యకి పోవాలంటే ముందు డాక్టర్ దేవుని లెక్క కనిపిస్తాడు. మనకి ఏదన్నా అంటే ఫస్ట్ తినంగానే నరాలు జుమ్మ అంటున్నాయి అంటాం కదా, అట్లనే నరాల డాక్టర్ అనొచ్చు, ఏమనొచ్చు. ఎరికోసనా పురికోసనా సార్ అది? వెరికోస్ అండి, వెరికోస్. మేము పురికోస అంటాం. అది కూడా ఎరికోస అంటే నరాలే కదా. నరాలని అంటాం, సంబోధిస్తాము దాన్ని. బట్ బేసిక్ గా అవి సిరలు యాక్చువల్గా. అది ఎరికోస ఎందుకు అయింది? ఎరికోస్ అంటే అది పెద్దగా ఉన్నది కాబట్టి ఎరికోస్ అయింది. మామూలుగా అందరికీ సిరలు ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు చేతి మీద చూస్తే ఉన్నాయి సిరలు. అందరికి సీరలు ఎందుకు ఉంటాయి సార్? ఉంటాయి, అందరికి కట్టుకున్న వాళ్ళకే ఉంటాయి కదా సీరలు. సీరలు కాదు, సిరలు. సిరలు అంటే బేసిక్ గా అవి ఏంటంటే అవి రక్తనాళాలు, కాలికి రక్తం వెళ్తుంది. నరాలను సీరలు కూడా అంటారా? యాక్చువల్గా ఉబ్బు సీరలు అంటారు వీటిని. నరాలంటే మనకి ఇంటికి వచ్చిన కరెంట్ తీగలు, సీరలు అంటే మన ఇంటికి వెళ్తున్న డ్రైనేజ్ పైపులు. సో దీన్ని బాగు చేసేటోడు ప్లంబరు. గమన్లు ఏరే, సీరలు ఏరే. ధమన్లేమో రక్తం తీసుకుపోతాయి, సీరలు ఏమో రక్తం తీసుకొని వస్తాయి. ఓ ఎస్కుపోర్ట్ ట్రాన్స్పోర్ట్, లోడింగ్ అన్లోడింగ్, అన్లోడింగ్ లోడింగ్ ఆర్ గోయింగ్ అండ్ కమింగ్. సో ఆ వ్యత్యాసము మనం తెలుసుకుంటే బేసిక్గా ఈ సిరలది ఒక సమస్య. దీనికి ఒక స్పెషలిస్ట్ ఉంటారు, దీనికి బాగు చేసే డాక్టర్లు వేరేగా ఉంటారు. మన మామూలు డాక్టర్లు ఎవరైతే నరాల డాక్టర్లు ఉంటారో లేకపోతే జనరల్ డాక్టర్లు ఉంటారో దీన్ని బాగు చేయలేరు. దీనికి ఒక కృత్రిమ పద్ధతిలో బాగా చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే ఇప్పుడు కొన్ని ఏమో చెట్ల మందుకి వెళ్ళి మీదికెళ్ళి కడతారు కదా, మీదికెళ్ళి కడితే లోపల తక్కువ అవుతాయి అంట అని మేము ఏదైనా కూడా మోకాళ్ళ నొప్పులైనా ఏదైనా ఈ పిక్కలలోనే ఉంటాయి అవి ఎక్కువ. పిక్కలు ఉంటాయి, కొంచెం ఆ లేడీస్కి తొడలలో కూడా బాగా వస్తాయి. సో మనం ఏంటంటే కొంచెం మంచి తత్వం బట్టి కొంచెం లావుగా ఉండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే తొడలు ఈ భాగంలో వస్తాయి. కొంచెం స్ట్రైట్గా ఉన్న అంటే సన్నగా ఉండే వాళ్ళకి పిక్కల భాగంలో కూడా బాగా ఉబ్బుతాయి ఈ సిరలు అనేవి. సో చాలా కామన్ కాకుంటాయి. 25% భారతీయులకు ఉంటుంది ఈ ప్రాబ్లం, చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. అవు అంటున్నారు కదా, ప్రతి ఒక్క 10 మందిలో 4 ఉంటాయంట కదా. ఈజీగా ఉంటాయి, ప్రతి 10 మందిలో 4కి. ఇప్పుడు అంటే చిన్న చారల్ లాంటి సిరలు అంటే స్పైడర్ వెయిన్స్ అంటాము. స్పైడర్ వెయిన్స్ మొదలుకొని మెయిన్ వ్యారికోస్ వెయిన్స్ అంటే ఆ పెద్దగుంటే మెయిన్ వ్యారికోస్ వెయిన్స్ అవి కలుపుకుంటే మొత్తం 40% ఇండియన్స్కి ఈ వ్యాధి ఉంటుంది. అబ్బా, చాలా కామన్. 100% శాతంలో 40% ఉన్నదంటే ఇప్పుడు నేను కూడా అందులో ఉన్నాను. నాకు గిడ పిక్క కాడ ఒకటి దొడ్డుగా అయింది సార్. ఇడ మీకు డెఫినెట్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అది వ్యారికోస్ వెయిన్సే, కాకపోతే కనిపించే ప్రతి వ్యారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ అది వేరే స్టోరీ. వెరికోస్ ఉన్నదా అంటూ ఉన్నది. మా దగ్గర ఏంటంటే అందరికి వచ్చిన అందరికీ ఇక మాది ఓన్లీ వెరికోస్ హాస్పిటల్ కాబట్టి స్కానింగ్ గీనింగ్ మా దగ్గర ఫ్రీ అయిపోతుంది అందరికీ. ఇక అయిన తర్వాత కొంతమందికి అవసరం ఉంటుంది ఆపరేషన్, ఓన్లీ 10%. ఎందుకంటే అందరికి నొప్పులు లేదు, బాధ లేదు, కష్టం లేదు, మనిషి ఫిట్ అయ్యారు. ఇప్పుడు మీరు చాలా ఫిట్ అయ్యారు, మేము చూస్తున్నాం మిమ్మల్ని ఎన్నో ఏళ్ళగా. ఇప్పుడు మీరు ఫిట్నెస్ కూడా వచ్చేసింది. సో మీకేం అవసరం ఉండదు, యూఆర్ ఫిట్ మ్యాన్. మీకు మంచిగా అంత బాడీ, రెస్ట్ ఆఫ్ ద బాడీ అంత బాగుంది. చిన్న వెరికోసిటీ ఉన్నది విచ్ ఇస్ వెరీ కామన్. దీనికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, వదిలేస్తాం. మీరు ఫిట్గా ఉండండి, వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం జీవితం మంచిగా బతకండి, జీవన శైలిని పెట్టేస్తాం. కొంతమందికి ఏం చేస్తామంటే వాళ్ళకి ఈ వెయిన్స్ ఎక్కువ పెరిగిపోయినా, ఫిట్నెస్ లెవెల్స్ లోగా ఉన్నా, కొంచెం వేరే ఇతర కారణాల వల్ల ఎక్కువ నడవలేకపోయినా వాళ్ళందరికీ మాత్రం కొంచెం అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్లో చాలా కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి. అది మా హాస్పిటల్ స్పెషాలిటీ. ఇప్పుడు ఎక్కువ తాతలు అంటే ఫోర్స్ ఫాదర్స్ నుంచి వస్తుందా? ఇది ఎక్కువ 4 fathers నుంచి జెనెటిక్గా వస్తుంది. అంటే దీనిలో ఏంటంటే ఈ వ్యారికోస్ వెయిన్స్ వచ్చే తత్వము మనకి జెనెటిక్గా ఉంటుంది. 94% మంది భారతీయులకి ఈ వ్యారికోస్ వెయిన్స్ ఎవరికో అమ్మలకో, ఫాదర్కో, మామలకో, ఎవరికో ఇక ఫ్యామిలీలో ఉంటేనే అట్లా డిసెండ్ అవుతుంది అన్నట్టు. ఆస్తులతో పాటు ఇది కూడా ఎరికోస కూడా పురికోస లెక్క ఇచ్చేస్తారు అన్నట్టు. అంటే ఇది ఆపరేషనమే ఉంటుందా, లేకుంటే నరాలు ఇప్పుడు గుండెలకు పైపులు వేస్తారు చూడు, అట్లా పైపులతో చేస్తారా లేకుంటే ఆపరేషన్ చేస్తారా? సో ఇప్పుడు కొత్తగా ఈ వ్యారికోస్ వెయిన్స్ చేసే ట్రీట్మెంట్ మొత్తం పైపుల ద్వారానే చేస్తాం. గుండెకి ఎట్లయితే ఇక్కడ మనం తొడ భాగం నుంచి పైకి పోయి స్టెంట్లు వేస్తామో అదే విధంగా కాలు కింద సైడ్ పోయి ఈ వెయిన్స్ అన్నిటిని లోపల నుంచి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే అందరికీ మేము చెప్పినట్టుగా స్కానింగ్ చేసుకుంటాం. ఆ స్కానింగ్ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక నక్ష ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి. సో ఒకటి ఏంటంటే ఎవరైతే మీకు వెరికోస్ ట్రీట్మెంట్ చేస్తారో మామూలుగా ఏమైందంటే మీరు డాక్టర్కి పోగానే వాడు స్కానింగ్ రాస్తారు, మీరు ఎక్కడికో బయటికి పోయి స్కానింగ్ చేసుకుంటారు. ఆ స్కానింగ్ తప్పులు తడకలతో వస్తారు. ఎందుకంటే అన్ని యాంగిల్స్ వాడికి తెలియదు, వాడు ట్రీటింగ్ డాక్టర్ కాదు. సో మా వ్యవస్థలో ఏంటంటే ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి మేమే స్కానింగ్ చేస్తాం. ఇదే స్కానింగ్ మిషన్ మళ్ళీ ఆపరేషన్ రూమ్ తీసుకుపోయి చిన్న సూది మార్గంలో ఎక్కడా కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ, మత్తీయడం లేకుండా లోపల అన్ని కరిగిస్తాం. ఎట్లయితే సేమ్ పైపుల ద్వారా చేస్తామో అట్లాంటి పైపులు కింద వైపు పంపిస్తాం. నాకు కాల్ సైడ్ పంపిస్తాం, పైకి పంపించాం.
పంపించకుండా కాలులోనే చేస్తాం. నో టచ్ టెక్నిక్స్ అంటాం, ఫారెన్లో నో టచ్ అంటాం దీన్ని. నేను అమెరికాలో చదువుకొని వచ్చిన, బయట దేశం అక్కడ చదువుకొచ్చి 14 ఏళ్ళు చదువుకొని ప్రాక్టీస్ చేసి వచ్చినాడ. సో ఆడికెళ్ళి ఈ టెక్నాలజీ అంతా ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చి, నేను వచ్చినప్పుడు హైదరాబాద్ ఎవరు చేయకపోతుండే. వస్తాయి ఇక మిషన్లు కూడా మొత్తం పెట్లో పెట్టుకొని వచ్చిన, ఎందుకంటే ఇక్కడ లేవు అవి, డీలర్స్ లేవు అప్పుడు. 2015లో డీలర్స్ లేకుండే దీనికి హైదరాబాద్లో. సో ఫస్ట్ ఈ లేజర్ స్టార్ట్ చేసిందే నేను. ఇది స్టార్ట్ చేసి ఏం చేసినామంటే మొత్తం ఇవన్నీ కూడా మనమే సెటప్ చేసినాం ఫస్ట్ టైం ఇండియాలో. ఇప్పటికీ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ మన దగ్గరే జరుగుతాయి, 400 ఆపరేషన్లు జరుగుతాయి నెలకి. సో ఇదంతా కూడా మనం సెటప్ చేసాం. కానీ ఇక్కడ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఇది చాలా కృత్రిమ పద్ధతి. అంటే ఏడా కట్టింగ్, స్టిచ్చింగ్, మత్తీయడం ఏముండదు, ఎందుకంటే అంత పైపుల ద్వారా. సో మీకు మత్తీయడం కానీ నడుములో సూదియడం కానీ ఏముండదు, లోపల కరగబెట్టేస్తాం. ఇవి మీరు చేసుకుని అర్ధగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో నో 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 కాంప్లికేషన్స్, అసలు కాంప్లికేషన్ ఉండవు. ఇప్పుడు ఈ మీరు అనేటి సీరియల్ ఉన్నాయి కదా సార్, ఇవి ఇంత ఫస్ట్ ఏమో జర్రెలంత ఉంటాయి సన్నం, తర్వాత అవి ఫాములంత అవుతాయి. ఫాములంత అయినా కూడా నొప్పి అనిపించదు, ఏమనిపించదు. మళ్ళీ దీనికి కలస్కెను గుండెకు ఏమన్నా అటాక్. ఫస్ట్ విషయం గుండెకి అటాక్. సో ఈ వెరికోస్ వెయిన్స్ కానీ మనం విడిచిపెట్టినామంటే దాని లోపల రక్తము సో సరిగా ఇప్పుడు ఎందుకు వచ్చినాయి వెరికోస్ అంటే కాళ్ళ నుంచి బయలుదేరిన రక్తం పైకి పోతలేదు, పోకుండా ఆడ కాళ్ళు ఉండిపోతున్నది. సో ఆ ఉండిపోయిన రక్తం ఏంటంటే గడ్డ కట్టేస్తుంది. ఆ గడ్డలు కొన్నిసార్లు పైకి వెళ్ళి బ్లాక్ చేస్తాయి. దాన్ని పల్మనరీ ఎంబలిజం అంటారు. ఈ కాళ్ళ సిరల్లో క్లాట్, దాన్ని క్లాట్స్ అంటాం. ఎట్లయితే మనం ఇప్పుడు మన నీరు కదలకుంటే నాచుపడుతుంది కదా, అదే డ్రైనేజ్ లెక్కి అంతే కదా, ఉండి మళ్ళా తినే అన్నంలోకి వస్తే ఎట్లయితుంది, కక్కొస్తుంది. సో గట్లనే ఇది హార్ట్కి పోతే హార్ట్ బ్లాక్ అవుతుంది ఫస్ట్. సో వెరీ కామన్ అట్లా కావడం. సో ఇది ఒక సర్క్యులేషన్ ఫెయిల్యూర్. సో ఒకటి ఇది హార్ట్ సమస్య. 2 ఈ చిన్న జర్రులకు బయలుదేరి అది కొంచెం పాములై పెద్దగా అవుతాయి. సో అది కోర్సు. ఒకప్పుడు ఏం అనేవాళ్ళం అంటే ఇది కొంచెం పాము లెక్క ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తాము, ఈ చిన్న జర్లకు ట్రీట్మెంట్ లేదు, అది మైనర్ ప్రొసీజర్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు దానికి కూడా కొత్త ట్రీట్మెంట్ కనిపెట్టింది. ఆ చిన్న జర్లకు ఏం చేయాలంటే కొన్ని స్పెషల్ అద్దాలు పెట్టుకొని దానికి ఒక స్పెషల్ లైట్లు వేస్తే బయటకు కనిపిస్తుంది. అది దాన్ని పెట్టుకొని మెల్లగా ఇంజెక్షన్ చేసి బయటకు వెళ్ళి అది కూడా తగ్గిస్తాం. సో అర్లీగా వచ్చి ఈ జెరల్ స్టేజ్లో కూడా మనం క్యూర్ చేసేసేయచ్చు. ఇది పాములు అయితే కూడా వెయిట్ చేయక్కర్లేదు. ఆ రెండో వ్యవస్థ ఏదో చిన్న చారల్లాగా ఉండే వెయిన్స్ని ట్రీట్ చేస్తామో దాన్ని క్లాక్స్ అంటాం. అది కూడా మన వ్యవస్థ మళ్ళీ ఇండియాలో మనమే ఫస్ట్, ఇంకెవరి దగ్గర లేదు అది. సో ఈ 2 వ్యవస్థలు పెట్టాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అంటే ఒక పక్కన చిన్న జర్రులాగా ఉండే చిన్న వెయిన్స్ అయితేనేమి, పాముల్లాగా ఉండే పెద్ద వెయిన్స్ అయితేనేమి, గుండెల క్లాట్ వస్తేనేమి, లేకపోతే అడ్వాన్స్ స్టేజ్లో ఏమైందంటే సర్క్యులేషన్ సరిగా లేక కాళ్ళ పుండ్లు పడతాయి. పుండ్లు కూడా అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ అందరు షుగర్ వాళ్ళు అనుకుంటారు, షుగర్ కన్నా పుండ్లు మచ్ మోర్ కామన్ వెరికోస్ వల్ల. సో 1% ఆఫ్ ఇండియన్స్కి పుండ్లు అవుతాయి. సో ఈ పుండ్లు తగ్గించే వ్యవస్థ అయితేనే మరికొంతమందికి ఈ వెరికోస్నెస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాళ్ళలోన మీకు బోధకాలు అవుతుంది, ఉబ్బిపోతుంది, అంటే దొడ్డుగా అయిపోతుంది. మొద్దు లేక ఇంత దొడ్డు ఏనుక్కాలు అంటాం ఊర్లలో. ఆ ఏనుక్కాలు కూడా వెరికోస్ లక్షణమే. సో దాన్ని కూడా తగ్గించే వ్యవస్థ. సో ఇది ఒక సూపర్ మార్కెట్. అన్ని స్టేజ్ల్లో కూడా మనం దానికి సొల్యూషన్ ఇవ్వాలి. ఇవాళ రేపు ఏమవుతుందంటే మేము జస్ట్ ఈ పైప్ పెట్టి తీసేస్తాం అని చాలామంది తయారయ్యారు, చాలామంది. బట్ అది ఒక్కటి సరిపోదు. పైప్ పెట్టడం అనేది మన ట్రీట్మెంట్ వ్యవస్థలో ఒక చిన్న భాగం. అది అసలు స్టేజ్ ఏంది, దాన్ని ఎట్లా కనుక్కున్నాక ఏ స్టేజ్కి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనేది ఈ వ్యవస్థ అంతా సెటప్ చేయడం అనేది ప్రప్రథమంగా మళ్ళీ రాకుండా చేయాలి. మనం రాకుండా ఎందుకు చేస్తాము అంటే దానికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సక్సెస్ రేట్ ఎట్లా ఎక్కువ ఉంటుంది, మన ఓన్ స్కానింగ్ మనం చేసినాం కాబట్టి. సో మనం అట్లా స్కాన్ చేస్తే ఏమైందంటే మనకు క్లియర్గా తెలుసు అసలు ఫస్ట్ ఏం వేరియేషన్స్ ఉన్నాయి ఈ పేషెంట్లను. అందరు వెయిన్స్ ఒకలాగా ఉండవు, మీకు అలా ఉంటాయి. సో ఆ వేరియేషన్ ఫస్ట్ తెలుసుకుంటేనే మన సక్సెస్ పెరుగుతుంది. కానీ ఎంత చేసినా 1-2%లో మళ్ళీ వస్తాయి. ఆ వచ్చే వాళ్ళకి, ఎందుకంటే మన వ్యవస్థ అందరిలోకి పెద్దదిగా మనం నమ్ముకొని చాలా ఊళ్ళకి వెళ్ళి వస్తారు, వేరే దేశాలకు వెళ్ళి వస్తారు కాబట్టి ఆ 1-2% వాళ్ళందరికీ నేను మళ్ళీ ఫ్రీగా చేస్తాను. అది మా వ్యవస్థలో పెట్టేసుకున్న సిస్టమ్. ఫార్ వస్తే మళ్ళీ ఫ్రీ. ఎందుకంటే అది నాకు ఇక వ్యవస్థలో, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా జెనెటిక్స్ ఏం చెప్తాం ఇక ఫ్యామిలీ అని. వాళ్ళ మనసులో ఏముంది, మన డాక్టర్ దగ్గర పోయినాం, నాకు తగ్గలే, నాకు మళ్ళీ వచ్చింది. అందుకు నేను మళ్ళీ దానికి ఆర్గ్యుమెంట్ చేయను, నీ వల్ల వచ్చింది, నీ బ్యాడ్ వల్ల వచ్చింది, భయ చేసేస్తాం. మా దగ్గర కొన్ని వేలు అవుతున్నాయి, ఒకటి ఎక్స్ట్రా అయితే నాకేం భయ. సో ఆ వ్యవస్థ అట్లా కూడా క్రియేట్ చేసినాం. ఇప్పుడు నెత్తురు ఎర్రగా ఉంటుంది సార్, ఎర్రగుండకంలో మళ్ళా నరాలన్నీ పచ్చగా ఎందుకు అయితే ఆకుపచ్చ కలర్? కరెక్ట్. సో నెత్తురు ధమనులు
మనం హార్ట్ నుంచి కిందకి వెళ్తున్న నెత్తురే ఫుల్ రెడ్ ఉంటుంది, కింద నుంచి వెనక్కి వస్తున్న రక్తము బ్లూయిష్ ఉంటుంది, బ్లాకిష్ ఉంటుంది కొంచెం, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ అయిపోయింది కదా. సో హార్ట్ ఆక్సిజన్ పంపు చేస్తుంది, సో ఆ కిందకి వెళ్తున్నది ఫుల్ ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ అయిపోయిన రక్తం కొంచెం నీలి రంగు ఉంటుంది, అందుకే కృష్ణుడు నీలంగా ఉంటాడు. సో ఈ నీలి రంగు కొంచెం ఏదైతే ఉంటుందో అది గ్రీనిష్ గా బ్లాకిష్ గా తయారవుతుంది. అది కూడా మన స్కిన్ కలర్ బట్టి, మళ్ళీ కొంచెం డార్క్ కలర్ ఉంటుంది, బ్లాకిష్ ఉంటుంది నరము, కొంచెం వైట్ గా ఉండే వాళ్ళు గ్రీన్ గా ఉంటుంది. ఇప్పుడు చిక్కగా పల్సగా 2 రకాలు ఉంటుంది కదా, నీళ్ళు తాగితే పల్సగా అవుతుందా ఎట్లా? నీళ్ళు తాగితే పల్చగా కావక్కర్లేదు, బట్ నీళ్ళు తాగడం అవసరం, ఎందుకంటే ఆ డెన్సిటీ మెయింటైన్ చేసుకుంటుంది. మళ్ళీ బాడీలో అదంతా సిస్టమ్ ఉంటుంది. మరీ పల్చగా మరీ చిక్కగా చేయలేదు అంటే, అఫ్ కోర్స్ ఎక్స్ట్రీమ్గా సన్లో వండుకొని సన్ స్ట్రోక్ వస్తే చిక్కగా అయి పడిపోతాం, అది వేరే సంగతి. బట్ మోస్ట్లీ మనం చేసుకునే డైలీ వ్యవస్థలో ఒక థిక్నెస్ రేంజ్లోనే ఉంటుంది. నీళ్ళు తక్కువ తాగితే ఇక్కడ ఉంటుంది, నీళ్ళు ఎక్కువ తాగితే ఇక్కడ ఉంటుంది. ఓకే, బట్ బియాండ్ ఎ పాయింట్ ఉండదు. మీ దగ్గర ఈ టేస్టులు కూడా ఫ్రీ అన్నారు కదా? అవును సార్, ఆల్ డాప్లర్ ఏదైతే రక్త పరీక్షలు కాదు కానీ కాలికి ఐడెంటిఫై చేయాల్సిన, మీకు వ్యాస్కులర్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాల్సిన స్కానింగ్లు అన్నీ ఫ్రీ మా దగ్గర. అది ఎప్పటి నుంచిగా, ఎందుకంటే మా మిషన్లు కూడా అట్లా అయిపోయినాయి. ఆల్మోస్ట్ 25 మిషన్లు ఉన్నాయి అట్లా స్కానింగ్ మిషన్లు. ఎందుకంటే వ్యవస్థ ఇప్పుడు 22 సిటీలు ఉన్నది మాకు. 22 సిటీలు 5 రాష్ట్రాలలో, ఇండియాలో బిగ్గెస్ట్ వ్యాస్కులర్ యూనిట్. సో ఇవన్నీ ఏంటంటే చేయడం వల్ల ఇప్పుడు నాకు అక్కడ వీళ్ళు చేసి ఒక 1000 రూపాయలు ఈ స్కాన్ మీద సంపాదించుకోవడం నాకు పాయింటే కాదు. ఐడెంటిఫై అవ్వాలి, 10 మందికి విషయం తెలియరావాలి, 40% పీపుల్కి ఇది విషయం అంటే ఎంతమంది, కొన్ని లక్షల కోట్ల మంది తెలవాలి ఈ విషయం. అది ఇంపార్టెంట్ నాకు. ఇప్పుడు నా వేరే గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లోనే 2-3 రకాలు ఉన్నాయి కదా సార్, గ్లూకోజ్, ఇంకోటి క్లాసా? సో 3 రకాలండి బేసిక్గా. ఒకటి ఈ లోపల ఈ మెయిన్ మనం పాముల లెక్క పెద్ద వెయిన్స్ అనుకున్నాం కదా, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి లేజర్ గురించి మాట్లాడాం. అంటే చిన్న సూది పెట్టి ఒక వైర్ పెట్టి అది కాల్ చేస్తాం. అదే మాదిరి దాని లోపల పెట్టి ఒక చిన్న బంకలాంటి ఇడుస్తాం, దాన్ని గ్లూ అంటాం. గ్లూకోజ్ కాదు, గ్లూ. ఆ గ్లూతో ఏమవుతుందంటే మొత్తం ఈ వెయిన్ అంతా చచ్చుబడిపోతుంది, ఎక్కడ కటింగ్ స్టిచ్చింగ్ ఉండదు, అసలు ఆ మాత్రం కూడా కాలుకు మత్తియాల్సిన అవసరం లేదు. గ్లూ చేసినాక కాలుకి సాక్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, వెంటనే పనులు చేసుకోవచ్చు. కొంచెం లేజర్కి కాస్త ఒక అర్ధగంట గంట డిలే అవుతుంది పోవడం, బట్ కొంచెం గ్లూ కొంచెం కాస్ట్ కొంచెం ఉంటుంది, లేజర్ తక్కువ ఉంటుంది. ఇవి 2 కాకుండా ఈ చిన్న చిన్న చారలు ఏవైతే కొమ్మలు ఉన్నాయో వాటికి చేసేది క్లాక్స్. సో క్లాక్స్ మెయిన్ వేసలకు కాదు, మెయిన్ పాములకు కాదు, ఈ సైడ్ కొమ్మలకి చేసేది క్లాక్స్, మెయిన్ చెట్టుకు చేసేది గ్లూ కానీ లేజర్ కానీ. ఎన్ని దినాలు ఉండవలసి వస్తుంది మీ తాన ఇది పెద్దది చేసుకుంటే? వెరికోస్ చేసుకుంటే చేసిన అర్ధగంటకి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అర్ధగంటకి వెళ్ళిపోవచ్చు. మా దగ్గర అందరికీ సేమ్ డే డిశ్చార్జ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ పేషెంట్లకు కూడా మేము ఉంచాం 24 అవర్స్. చాలా మంది అంటారు ఇన్సూరెన్స్ 24 అవర్ అడ్మిషన్ ఉండాలని, మాకు అవసరం లేదు. మరి ఆపరేషన్ అయిందంటే జాలీగా పండ్లు, డబుల్ రొట్టె, ఇంకా అవి ఇవి తీసుకొని వచ్చి చుట్టాలు వలకరించిపోవాలి కదా. మీరు అర్ధగంటలనే ఇంటికి పోతే ఏమైనట్టు ఇది? అదే కదా ఫస్ట్ మాకు వచ్చారు. సో అందుకే నేను యాక్చువల్గా హాస్పిటల్ కట్టిందే దానికి. నేను ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు క్లినిక్ కట్టిన చిన్నది. అందరూ అదే అడుగుతారు, అదేంది మీరు ఆపరేషన్ నిజంగా చేసిర్రా? మా డాక్టరు, మా ఊర్లో డాక్టరు ఈ ఆపరేషన్ చేసి ఇంత పాము చూపించిండు, మీరు ఫోటోలు ఏవి అంటే ఫోటోలు ఉండవు, లోపల చేసేసి ఇక ఫోటో తీస్తే కదా ఫోటో ఉంటుంది. మరి వచ్చిన వాళ్ళు పలకరియాలి కదా సార్, అయ్యో ఇంత దొడ్డున్నదా, ఇగో ఎంత అయింది తిప్పలు పాపం అంటే జెర్సేపు ఏడవాలి. దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా సార్? ఈ వారికోస్ వెయిన్స్కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. చిన్న చిన్న నొప్పులు వస్తాయి 7వ రోజు నుంచి 10వ రోజు వరకు. దానికి మనం ఏం చేస్తామంటే కొన్ని మందులు పెడతాము, ఆ మందుల వల్ల అది ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అసలు ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కటింగ్ స్టిచ్చింగ్ ఉండదు. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి కుట్లు మానవను, చాలా మంది అంటారు నాకు షుగర్ ఉన్నది ఆపరేషన్ చేయించుకోవచ్చా అని అడుగుతారు. దానికి సంబంధమే లేదు, అసలు మీరు చేసుకుని వెంటనే పనులు చేసుకోవచ్చు. సో ఎటువంటి లింక్స్ కానీ రిలేషన్షిప్స్ కానీ లేవు. సో ఆటోమేటిక్గా చేసుకోవచ్చు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండ్ మంచి రిలీఫ్ వచ్చేస్తుంది. మంచిగా చెప్పారు సార్. నరాలు, సిరలు, దమన్లు, అవును, ఈ రెండుటికి ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్, మళ్ళీ ఎట్లా చేయాలి, ఇది క్లాసిక్ ఏంటిది, గ్లూట్ ఏంటిది, వివరంగా అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేటట్టు. నాకు నెత్తిలో ముందు ఇదే ఎర్రగా అంటే ఎర్రగా ఉండాలి కానీ పచ్చగా అవుతున్నాయి, నాకేమో అది ఏంది కళ్ళ పసకలు కూడా అయినాయా, నరాలు పచ్చగా అవుతున్నాయిరా, 40 దాటంగానే నరాలు తేలుడు, ఇవన్నీ ఒకటి రోగం లేక అనుకుంటుంటే. అంటే ఇప్పుడు వేజ్తో పాటు అవి తేలుతుంటాయి. ఎట్లయినా కొవ్వు తక్కువైన కొద్దీ ఇది మీదకి వస్తుంది, తెప్పల మీదకి వెళ్ళి లేచినట్టు. మంచిగా చెప్పి రాజా గారు పేరుకు తగ్గట్టే మీకు 2 మీ దావగాన్లు 2 ఉన్నాయి కదా సార్? 22. అప్పుడు 4 కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మలకిత కల్లా మంచిగా ప్రపంచవ్యాప్తంగా మీ పేరు ఇంకా రాజా
అనే అన్ని కనిపించాలి. ఏబిసి A to Z ఇలా నరాలకు సంబంధించిన అన్ని దొరుకుతాయి అంటే అని ప్రపంచానికి తెలియాలి. మన దేశంలో అయితే ఆల్రెడీగా హీట్ అయింది. మీరు మంచిగా చేయాలి. జనాలకు కూడా ఎక్కువ బీపీఎల్ఏ వస్తున్నారు అంటారు కదా, బిలో పావర్టీ లైన్, వాళ్ళకు కూడా చూడనట్టు ఎన్ని ఇస్తే అన్ని కాని అన్నట్టు నడిపిస్తున్నారు రాజా గారు. మీ మనసు మహారాజు లెక్కనే మీ మంచిగా నడవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. మీరు కూడా కావాలంటే నరాలకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పోయి ఎవిస్ అనే దవాఖానకు పోయి రాజా గారిని కలవండి. ఆడ ఈ లైట్ వేసి చూసి అప్పటిదప్పట్లా రూపాయి తీసుకోకుండా ఉన్నది లేనిది అప్పుడే చెప్పేస్తాడు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.